కాకినాడ రూరల్ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి కీలక కామెంట్స్ చేశారు. పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ సీటు జనసేనకు కేటాయించడంతో పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉందని, గత 40 సంవత్సరాలుగా తన వెనుక తనకు అండదండగా ఉన్న నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో ఏళ్ల నుండి రూరల్ నియోజకవర్గ సీటు బీసీలకే కేటాయిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. తెలుగుదేశం ఓటు జనసేనకి కాన్స్టిట్యూషన్ అవ్వాలంటే కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. అవన్నీ కూడా రాష్ట్ర పార్టీ నాయకులతో చర్చించి వాళ్ళకి మాకు ఏ విధమైన భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఓటు మాకు ఏదైతే 64-65 వేలు పైబడి మాకు వచ్చాయో అసెంబ్లీ ఎన్నికల్లో, వాళ్ళకు వచ్చిన జనసేనకు మన పోటీ ఇండివిజువల్ గా పోటీ చేసినప్పుడు 39 వేలు వచ్చాయో, వీటిలన్నింటినీ ఒక కూటమిగా తీసుకొచ్చి ఓటుని, అలాగే జగన్ గారి మీద వ్యతిరేకత ఓటుని కూడా మా దాంట్లో కలుపుకుని నిన్ననే పిలిపేయడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ పార్టీలో అసమ్మతులు ఎవరన్నా ఉంటే కొద్ది మంచివారు అయితే కూడా జాయిన్ చేసుకుని వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకుని తిరిగిలేని మెజార్టీగా మనం అక్కడ ఇచ్చి ఆ జనసేన క్యాండిడేట్ నెగ్గించిన తర్వాత మనం ఏవైతే హామీలు మనకి ఇస్తారో ఈ బీసీలకు అన్యాయం జరగకుండా, తెలుగుదేశం పార్టీ రాబో కాలంలో భూస్థాపితం అయిపోకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఆ చర్యల్ని చిన్న ఒడిదుడుకులు ఉంటే వాళ్ళకి చెప్పి సరిచూసుకుని అందరికీ న్యాయం జరిగేలా చేయాలనేది మా తాపత్రయం. ఎవరి మటుకు వాళ్ళు భావోద్వేగాలకు గారికి లోని ఈ విధమైన చర్యలు తీసుకుంటే మన మీద అడ్డభిప్రాయం వస్తుంది. నిన్ననే చాలా మంది ప్రెస్ అడగడం జరిగింది. అనేక ప్రాంతాల్లో అనేక రకాల నిరసనలు, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు దాకా మనం సహనంతో ఉండి వాళ్ళ సహనాన్ని కోల్పోయి మనం తక్షణం మనమే తగలెట్టుకుని స్థితికి వచ్చామంటే వాళ్ళకి మనకి కూడా తేడా కనపడలేదు. మరి అది చేయటం తప్పు. అయినా ఈ సమయంలో కార్యకర్తలకు మేము చెప్పేవాళ్ళం కాదు, చెప్తే వినే తత్వంలో వాళ్ళు లేరు కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారితో అధిష్టానంతో మాట్లాడి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు 25 సంవత్సరాలు ఏ విధమైన తెలుగుదేశం పార్టీ న్యాయం చేసుకుంటా వస్తుందో ఆ విధమైన న్యాయం చేస్తానని మాట ఇచ్చిన తర్వాత అక్కడ మీకు జనరల్ బాడీ మీటింగ్ లో చెప్పి మీ అందరి మన్నంలో పొందే వరకు కూడా నేను అధిష్టానం దగ్గర నా సహచరులు